హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండారా? ఇప్పుడు మనం కాకరకాయలు చేసుకుందాము. చిన్న కాకరకాయతో వెల్లిపాయ కారంతో చేసుకుందాం. చిన్న కాకరకాయలు దీన్ని ఇవి ఇప్పుడే వచ్చేదనమాట. ఆషాఢంలో మాత్రం వస్తాయి కాకరకాయలు. ఆషాఢం ఉంటే నాగుల చవితి వరకు వస్తాయి, బాగుంటాయి అన్నమాట. వెల్లిపాయ కారంతో చేసుకుందాం కాకరకాయ. నీళ్ళు వేసి కడుగు పెడదాం. ఇప్పుడు మనం నీళ్ళు వేసి పెట్టాలి. వేయించి ఒక 2-3 సార్లు కడుగుదాం. మట్టి గిట్టి ఉంటాయి, ఒక 2 సార్లు కడుక్కున్నాం అనుకో మట్టి అనేది పోతుంది. ఫ్రెష్ కాకరకాయలు అనమాట ఇవి. ఇవి కర్రీస్కి దీనికి రావు. ఎప్పుడు కోటి వేయించి పెద్ద కాకరకాయలు ఎట్లా చేస్తామో ఇవి అంతే. ఏమంటే ఎల్లిపాయ కారం వేసుకోవాలి దీంట్లోకి. మసాలా ఏం పెద్దగా ఏమి ఉండదు. 5 నిమిషాల పని ఇది. కాకరకాయ 5 నిమిషాలు రెసిపీ. ఇప్పుడు ఇవి మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాము, వేయించుకున్నాం రండి. ఇప్పుడు బోలం పెట్టుకున్నాము, స్టవ్ వెలిగించుకున్నాము. బోలం వేడెక్కింది, కాకరకాయలు వేయించుకున్నాం. కొత్త ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. కొంచెం తగి ఉంటుంది కదా. కాకరకాయలు వేయించుకోవాలి బాగా. ఒక 2 నిమిషాలు ఎక్కువ వేయించే అవసరం లేదు, ఆయిల్లోనే మగ్గిపోతాయి అన్నమాట. కాకరకాయలు నీళ్ళల్లో మరిగిపోతున్నాయి. ఇంకొక నిమిషం ఉంటే అట్లా వేయించుకొని పక్కన తీసుకెళ్తాము. అంతట్లోపల ఇంట్లోకి మనం కాకరకాయలకి ఏమేమి వేయాలంటే ఉల్లిగడ్డ వేయాలి, కరివేపాకు, కొత్తిమీర. కాకరకాయ ఎల్లిపాయ కారంతో చేస్తాం కదా, ఆల్రెడీగా ఎల్లిపాయ కారం నూరి పెట్టుకునేదన్నమాట. ఎల్లిపాయ కారం వేసుకొని కాకరకాయ వేసుకొని ఇవన్నీ ఐటమ్స్. దానికి ఏం పెద్దగా ఐటమ్స్ ఏం లేదు, ఇవన్నీ సింపుల్. ఆయిల్ ఇవి రొట్టెలకు కానీ చపాతీకి కానీ అన్నంలోకి కానీ నంచుకోవడానికి బాగుంటుంది. ఏ దాంట్లోకైనా తినచ్చు ఇవి. ఈ కర్రీస్ కాకరకాయ వేపుడు కొంచెం నల్లబడితే ఇంకా అయిపోయింది, పక్కన తీసి పెట్టుకోవడం. తిన్నాను చిన్న కాకరకాయ అన్నిటికీ ఆరోగ్యాలకు మంచిది. షుగర్ పేషెంట్లకు కానీ ఎవరికైనా బాగుంటుంది ఇది తినాలంటే. ప్రతి మనిషి ఇష్టపడలేని వాళ్ళు ఉండరు. ఇది ప్రతి మనిషి ఇష్టపడుతుంది కాకరకాయ. చిన్న కాకరకాయ ఈ సీజనే కదా దొరికే, సంవత్సరానికి ఒకసారి ఇవి దొరికేది. కాకరకాయలు ఎగినాయి, ఎత్తి పెట్టుకున్నాం దీంట్లోకి. కాకరకాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఆ బోలెంలో ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకుందాము. ఒక 2 కప్పులు వేసుకుందాం. ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు దానికి, అంతే. ఉల్లిగడ్డ వేయించుకోవడానికి అది అంతే. జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకుందాం దీంట్లోకి. ఉల్లిగడ్డ కొద్దిగా ఎర్రగాయనిచ్చి పచ్చిమిర్చి చీరకలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఎంత రేటో కాకరకాయలు, ఒక గ్లాసు 50 రూపాయలు అంటే ఇక్కడ. కరివేపాకు వేసుకున్నాము. కొంచెం ఎర్రదన్నం పడింది, అంత మగ్గే అవసరం లేదు, మామూలు మగ్గితే చాలు ఉల్లిగడ్డ. ఇప్పుడు దీంట్లోకి కాకరకాయలు వేద్దాము. కొంచెం పచ్చిమిర్చి వేద్దాం, కొంచెం మగ్గిద్దాం. ఎక్కువ మగ్గితే బాగుండదు అన్నమాట మిరపకాయ. ఒకవేళ మనం అన్నం తినే పని అయితే అన్నంలో కొట్టుకోవచ్చు అన్నమాట. కాకరకాయలు వేసేసుకున్నాము, వేయించి పెట్టుకున్నాం కాకరకాయలు. నూనెలో కొంచెం మగ్గనిస్తాం, ఒక 1 నిమిషం. ఎక్కువ సేపు ఏం లేదు, తొందరగా అయిపోతుంది ఇది పని. ఏమంటే దీన్ని తోకలు అవి ఒలిచి పెట్టుకోవడానికి టైం పడుతుంది, కానీ మామూలుగా అయితే తొందరగా అయిపోతుంది.
ఏమేమి పెద్దగా మసాలాలు వేసే అవసరం లేదు, ఏం లేదు. కొబ్బరి ఆగి అన్నీ ఏమీ అవసరం లేదు ఇంట్లోకి. ఎల్లిపాయ కారం ఉంటే చాలు. ఉప్పు, ఎల్లిపాయ, కారము మిక్సీ పట్టుకోవచ్చు. రోలు ఉన్నోళ్ళు సౌకర్యం ఉన్నోళ్ళు రోట్లో వేసి దంచుకోవచ్చు ఎల్లిపాయ కారం. సరిగ్గా దీంట్లో పైన ఎదిరిస్తే అయిపోయింది. కొద్దిగా ధనియాల పొడి వేస్తే అయిపోయింది. దీంట్లోన మనం ఉప్పు, ఎల్లిపాయలు, కారం వేసి పెట్టినది ఇది కారం పొడి. దీంట్లోకి వేసేద్దాం కాకరకాయలకి అంతే. ఈ లాస్ట్ దించేటప్పుడు ఎల్లిపాయ కారం వేసుకొని ఇప్పుడు ఎల్లిపాయ కారం వేద్దాం. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వేసేద్దాము మగ్గిపోయినవి. పసుపు వేయడం మర్చిపోయినాము. దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందాం. ఇది మంటంగా పెంచుకోకుండా చిన్న మంట పైన ఇది కలిపేసుకుందాం. చూడు ఎక్కువ ఏం పనే లేదు. టైం దీనికి తక్కువ టైం అనమాట, తొందరగా అయిపోతుంది. ఇంకా ధనియాల పొడి వేసి దించేసుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. దీనికి ఏం లేదు చూడండి. అయిపోయింది కాకరకాయ కూర. చిన్న కాకరకాయ వేపుడు అయిపోయింది. మీకు ఈ కాకరకాయ కూర నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో కాండి అబ్బా. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. అయిపోయింది కాకరకాయ కూర. కాకరకాయ కూర రెడీ. ఈ కాకరకాయ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఉంటాము.